ఫిబ్రవరి 15 శివరాత్రి రోజున నారికేల దీపం వెలిగిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యం. త్వరలోనే కాలచక్రంలో అత్యంత శక్తివంతమైన రాత్రి మహాశివరాత్రి రాబోతోంది. 2026 ఫిబ్రవరి 15వ తేదీన వచ్చే ఈ పవిత్ర పర్వదినం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది మన ఆత్మను పరమాత్మతో అనుసంధానించే ఒక గొప్ప ఆధ్యాత్మిక అవకాశం. ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు మాత్రమే కాదు, జ్యోతి స్వరూపుడు కూడా. శివరాత్రి నాటి కటిక చీకట్లలో వెలిగించే ఒక చిన్న దీపం మన జీవితాల్లోని అజ్ఞానమనే చీకట్లను పారద్రోలి జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. శివరాత్రి నాడు వెలిగించాల్సిన దీపాలలో అన్నింటికంటే శక్తివంతమైనది నారికేల దీపం. శివుడికి 3 కన్నులు ఉన్నట్లే 3 కన్నులు కలిగిన కొబ్బరి చిప్పలో వెలిగించే ఈ దీపానికి అపారమైన శక్తి ఉంటుంది. మన అహంకారాన్ని కొబ్బరికాయలా పగులగొట్టి లోపల ఉన్న నిర్మలమైన భక్తిని శివునికి సమర్పించటానికి ఈ దీపం ఒక ప్రతీక. ఈ నారికేల దీపాన్ని శివాలయంలో లేదా మీ ఇంటి పూజగదిలో నిశితకాలం అనగా అర్ధరాత్రి సమయంలో వెలిగిస్తే జాతకంలోని గ్రహదోషాలు తొలగిపోవడమే కాకుండా అకాల మృత్యుభయం దరిచేరదు. కేవలం నారికేల దీపం మాత్రమే కాదు, వంశాభివృద్ధిని ఇచ్చే పిండి దీపం, పితృదేవతలకు మోక్షాన్నిచ్చే ఆకాశదీపం, 3 జన్మల పాపాలను హరించే బిల్వపత్ర దీపం మరియు అష్టైశ్వర్యాలను ప్రసాదించే ఆవునెయ్యి దీపం, ఇలా ఏ దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది? అసలు ఈ దీపాలను ఏ సమయంలో వెలిగించాలి? వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేమిటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి పర్వదినాన మనం మహాశివరాత్రిని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1:21 చతుర్దశి తిథి ప్రారంభమై ఫిబ్రవరి 16వ తేదీ సోమవారం సాయంత్రం వరకు కొనసాగుతుంది. శాస్త్రోక్తంగా అర్ధరాత్రి తిథి ఉన్న రోజునే శివరాత్రిగా పరిగణిస్తాం కాబట్టి ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారమే మనం ఈ పండుగను జరుపుకోవాలి. శివరాత్రి రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా సాయంత్రం ప్రదోషకాలంలో ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో నారికేల దీపాన్ని వెలిగించటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ విశిష్టమైన నారికేల దీపాన్ని వెలిగించటానికి ఫిబ్రవరి 15 సాయంత్రం 6:11 నుండి 7 మధ్య అత్యంత శుభప్రదమైన సమయం ఉంది. ఈ సమయంలో గృహిణులు శుచిగా తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఆపై పూజగదిలోని శివుని చిత్రపటాన్ని లేదా లింగాన్ని శుభ్రంగా తుడిచి సిద్ధం చేసుకోవాలి. స్వామికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తెల్లని పుష్పాలతో లేదా బిల్వపత్రాలతో భక్తితో అలంకరించుకోవాలి. ఈ అలంకరణ శివయ్యకు అత్యంత ప్రీతికరమైనది మరియు మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. దీపారాధన కోసం ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని శివనామ స్మరణ చేస్తూ దానిని సమానంగా 2 చిప్పలుగా పగలగొట్టాలి. ఒక చిప్పను స్వామికి నైవేద్యంగా ఉంచగా 3 కన్నులు ఉన్న రెండో కొబ్బరి చిప్పను దీపారాధన కోసం సిద్ధం చేసుకోవాలి. ఆ చిప్పకు బయట భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరించాలి. అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి శివుని త్రినేత్రాలకు ప్రతీకగా 3 విడి వత్తులను వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా నిష్ఠతో నారికేల దీపాన్ని వెలిగించి ఓం నమఃశివాయ అని ధ్యానిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు నశించి గ్రహదోషాలు తొలగిపోవటమే కాకుండా ఆ భోళాశంకరుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అయితే ఈ నారికేల దీపాన్ని వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించటం అత్యవసరం. శాస్త్రోక్తంగా దీపాన్ని ఎప్పుడూ నేరుగా నేల మీద ఉంచకూడదు. కాబట్టి ఒక ఇత్తడి ప్లేట్లో కానీ లేదా విస్తరాకులో కానీ పిడికెడు బియ్యం పోసి ఆ బియ్యం పీఠం మీద ఈ కొబ్బరి దీపాన్ని ప్రతిష్ఠించాలి.
దీపాన్ని వెలిగించిన తర్వాత దానికి పుష్పాలు సమర్పించి అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి. శివరాత్రి పవిత్ర కాలంలో వెలిగించే ఈ నారికేల దీపానికి అపారమైన శక్తి ఉంటుంది. ఆ జ్యోతి వెలుగులో సాక్షాత్తు శివయ్య దర్శనమిస్తాడని మన పెద్దలు చెబుతుంటారు. అందుకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ ఈ దీపాన్ని తాకి నమస్కరించుకోవడం వల్ల అందరికీ శుభం కలుగుతుంది. పూజ ముగింపులో కొబ్బరి దీపానికి మరియు శివునికి కర్పూర హారతిని సమర్పించి 3 ప్రదక్షిణలు చేయాలి. ఈ విశిష్ట దీపాన్ని మీ పూజ గదిలో కానీ లేదా తులసి కోట వద్ద కానీ వెలిగించుకోవచ్చు. వీలైతే శివాలయంలో వెలిగించటం ఇంకా శ్రేయస్కరం. దీపం కొండెక్కిన తర్వాత ఆ కొబ్బరి చిప్పను ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదా చెట్ల మొదళ్లలో వేయాలి. దీపం కింద ఉంచిన బియ్యాన్ని పారవేయకుండా వాటితో అక్షింతలు తయారు చేసుకోవచ్చు లేదా పరమాన్నం వండుకుని ప్రసాదంగా కుటుంబ సభ్యులందరూ స్వీకరించవచ్చు. కొబ్బరికాయకు ఉండే 3 కళ్ళు శివుని త్రినేత్రాలకు ప్రతీక. అందుకే శివరాత్రి నాడు ఈ దీపాన్ని వెలిగిస్తే ఆ భోళాశంకరుడు ఎంతో సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. నారికేల దీపంతో పాటు శివరాత్రి నాడు పిండి దీపాలు వెలిగించటం కూడా అత్యంత ఫలదాయకం. బియ్యపిండిలో కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి మరియు కొన్ని పాలు పోసి కలిపి 2 పిండి దీపాలను తయారు చేసుకోవాలి. వీటిని మీ పూజ గదిలో లేదా శివాలయంలో వెలిగించాలి. ఇలా శివరాత్రి పర్వదినాన పిండి దీపాలను వెలిగించటం వల్ల మనస్సులోని సత్సంకల్పాలన్నీ నెరవేరుతాయని, తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించి జన్మ ధన్యమవుతుందని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రిని ఆచరిస్తే ఆ పరమేశ్వరుని కృపాకటాక్షాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో బిల్వపత్రం ప్రధానమైనది. శాస్త్రాల ప్రకారం బిల్వ వృక్షంలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందుకే అష్టైశ్వర్యాలను సులభంగా పొందాలనుకునేవారు ఈ శివరాత్రి రోజున తప్పనిసరిగా బిల్వపత్ర దీపం వెలిగించాలి. ఒక బిల్వపత్రాన్ని తీసుకుని దానిపైన మట్టి ప్రమిదను ఉంచి ఆవు నెయ్యితో దీపారాధన చేయడాన్నే బిల్వపత్ర దీపం అంటారు. శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో వారి ఇళ్లలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఒకవేళ బిల్వపత్రాలు అందుబాటులో లేని పక్షంలో దీపం కింద తమలపాకును ఉంచి కూడా దీపారాధన చేయవచ్చు. ముఖ్యంగా ఈ రోజున మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యి పోసి 5 వత్తులతో దీపం వెలిగిస్తే ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి సిరి సంపదలు మరియు సుఖ సంతోషాలు చేకూరుతాయి. జాతకరీత్యా శని దోషాలు లేదా రాహు కేతు దోషాలతో ఇబ్బంది పడేవారు శివరాత్రి నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వల్ల ఆయా దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఈ పవిత్ర రోజున చేసే శివాభిషేకాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం దక్కుతుంది. సంతాన సమస్యలు ఉన్నవారు మరియు దీర్ఘాయువు కోరుకునేవారు ఆవు పాలతో శివలింగాన్ని అభిషేకించాలి. అష్టైశ్వర్యాలు సిద్ధించాలంటే చెరుకు రసంతో వాహన యోగం మరియు ఆస్తిపాస్తులు కలిసి రావాలంటే ఆవు పెరుగుతో పరమశివునికి అభిషేకం చెయ్యాలి. మనశ్శాంతిని, అదృష్టాన్ని కోరుకునేవారు గంధం నీటితో అభిషేకం చేయటం శ్రేయస్కరం. తీరని అప్పుల సమస్యలతో బాధపడేవారు ద్రాక్ష పండ్ల రసంతో శివలింగాన్ని అభిషేకించటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. పితృదోషాల వల్ల కలిగే ఆటంకాలను అధిగమించటానికి నల్ల నువ్వులతో శివలింగాన్ని పూజించాలి. అలాగే నిరుద్యోగులు లేదా ఉద్యోగంలో ప్రమోషన్ కోరుకునేవారు పెసరపప్పుతో శివుణ్ణి అర్చిస్తే సత్వర ఫలితాలు కనిపిస్తాయి. ఈ విధంగా మన అవసరానికి మరియు కోరికకు అనుగుణంగా శివరాత్రి రోజున విశిష్ట పూజలు మరియు అభిషేకాలు నిర్వహించటం వల్ల ఆ భోళాశంకరుడు వెంటనే కరుణించి కోరిన వరాలను ప్రసాదిస్తాడు. అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన పరమశివుని అనుగ్రహం పొందటానికి బిల్వపత్రం మరియు జమ్మి ఆకుల సమర్పణ అత్యంత విశిష్టమైనది. ఒక్క బిల్వపత్రాన్ని భక్తితో సమర్పిస్తే 3 జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రం చెబుతోంది.
అలాగే జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించటం వల్ల కోర్టు సమస్యల నుండి విముక్తి కలగడమే కాకుండా శని దోషాల తీవ్రత తగ్గుతుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది చేసే పొరపాటు ప్రదక్షిణలు. శివాలయంలో పూర్తిగా చుట్టూ తిరగకూడదు. సోమసూత్రమంటే అభిషేక తీర్థం వెళ్లే దారి దాటకుండా చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. ఈ రోజున ఓం నమఃశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించటం వల్ల కుటుంబంపై శివుని కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ పవిత్ర రోజున భక్తులు తెలుపు రంగు వస్త్రాలు ధరించటం ప్రశాంతతకు, సాత్విక గుణానికి సంకేతం. నుదుటన విభూదిని ధరించటం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆయుష్షు పెరుగుతుంది. శివునికి తాంబూలం సమర్పించడం వల్ల కుటుంబానికి భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. శివపూజలో పొరపాటున కూడా తులసి దళాలను వాడకూడదు. ఈ రోజున శివపురాణాన్ని పఠించినా లేదా శివలీలలను విన్నా అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో లాగే శివరాత్రి నాడు కూడా ఇంటి ఆవరణలో ఎత్తైన ప్రదేశంలో ఆకాశదీపం వెలిగించటం వల్ల అకాల మృత్యుదోషాలు తొలగి దీర్ఘాయువు లభిస్తుందని నమ్మకం. ఆర్థిక ఇబ్బందులతో లేదా పేదరికంతో బాధపడేవారు శివరాత్రి రోజున శివాలయంలో 11 దీపాలు వెలిగిస్తే ధనయోగం కలుగుతుంది. గ్రహదోషాల నివారణకు రుద్రాక్ష ధారణ అత్యంత శ్రేష్టమైనది. వివాహం ఆలస్యమవుతున్నవారు పసుపు కొమ్ములతో శివపార్వతులను పూజిస్తే త్వరగా వివాహం నిశ్చయమవుతుంది. అన్నింటికంటే మిన్నగా ఈ రోజున చేసే దానధర్మాలకు అనంతమైన పుణ్యఫలితం ఉంటుంది. ముఖ్యంగా పేదలకు అన్నదానం చేయడం వల్ల కైలాసప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా నిష్ఠతో, భక్తితో శివరాత్రిని ఆచరిస్తే ఆ భోళాశంకరుడు ఖచ్చితంగా మనల్ని అనుగ్రహిస్తాడు. ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ ఆ భోళాశంకరుని కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు కూడా ఈ పుణ్యఫలితం దక్కేలా ఈ వీడియోను వెంటనే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలు మరియు మన పురాణాలలోని రహస్యాలను తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన విషయం, ఈ శివరాత్రికి మీరు ఏ దీపాన్ని వెలిగించాలనుకుంటున్నారో లేదా మీకు శివయ్యపై ఉన్న భక్తిని ఓం నమఃశివాయ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓం నమఃశివాయ. ధన్యవాదాలు.